వెల్కమ్ టు 5SY టీవీ. పత్తిపాడు కాకినాడ జిల్లా పత్తిపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 396 జీవో రద్దు చేయాలని, అలాగే జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఉపసంహరించుకోవాలని పత్తిపాడు దస్తావేజు లేఖర్లు నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా పత్తిపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయ ఆవరణలో నిరసన కార్యక్రమం 20వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందని లేఖర్ల సంఘం అధ్యక్షుడు పంచదార్ల నాగేశ్వరరావు, అత్తి ఉమా మహేశ్వరరావు తెలిపారు. సోమవారం నాటికి తమ నిరసన కార్యక్రమం 8వ రోజుకు చేరిందని, అనంతరం లేఖర్ల సంఘం మాట్లాడుతూ మాకు జీవన ఉపాధి దెబ్బతింటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని లేఖర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో చిలకమర్తి వెంకటరమణ, భీమరెడ్డి, చంటి, సింగిలేని బాబ్జీ, మదీనా వెంకన్నదొర, దిడ్డి శ్రీనివాస్, దస్తావేజు లేఖర్లు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు సబ్ రిజిస్టార్ పరిధిలోని దస్తావేజ్ లేఖలు, సహాయకులు, స్టాంప్ పెయింటర్లు, డిటిపి ఆపరేటర్లు 50 మంది ఈ రోజున మేము పెండవన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల కూటమి ప్రభుత్వం వారు జీవో 396 అని ఒక విధానాన్ని అవలంబించిన ఉన్నారని తెలిసిన కారణంగా రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంఘం వారు పిలుపునిచ్చిన మేరకు గత 8 రోజుల నుంచి ఈ పెండవన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, ఈ ప్రభుత్వం వారి 396 జీవో ప్రకారంగా ఆర్ఎస్కే అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని ప్రతి రిజిస్టర్ ఆఫీస్ పరిధికి ఒక్కో రిజిస్టర్ ఆఫీస్కి ఒక్కో ఆర్ఎస్కే ఏర్పాటు చేసి ఈ రిజిస్ట్రేషన్ సేవలన్నింటినీ పీపీపీ విధానంలో, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థను నడిపించడానికి ఏర్పాటు చేస్తున్నారని తెలిసిన కారణంగా ఇప్పుడు ఈ ప్రకారంగా ప్రైవేటు ఆర్గనైజేషన్లకు వెళ్ళేటప్పటికి ఈ ఆస్తులకి భద్రత లేకుండా, గోప్యత లేకుండా ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వాళ్ళ యొక్క కనుసన్నల్లో, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో ఈ విధానం అంతా కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ విధానం అమలైన వెంటనే ఈ వేలాదిగా, లక్షలాదిగా ఇదే విధానంలో జీవనోపాధి సాగిస్తున్నటువంటి దస్తావేజ్ లేఖర్లు, వారి యొక్క కుటుంబాలు వీధిని పడే అవకాశం ఉన్నది. ఎన్నాళ్ళ నుంచో ఈ ప్రభుత్వం మీద ఏ విధమైన ఒత్తిడి కానీ, ఆధారం కానీ పడకుండా ఏదో స్వయం ఉపాధిగా ఈ దస్తావేజ్ లేఖర్ల వ్యవస్థలో కొనసాగుతూ మేము చేసిన పనికి ఈ ప్రజలు మాకు సంతోషంగా ఇచ్చిన పారితోషికం తీసుకుని మేము జీవనం సాగించడం జరుగుతుంది. కాబట్టి ఈ 396 జీవో వల్ల ఇందులో కొనసాగుతున్న ఈ దస్తావేజ్ లేఖర్ల వ్యవస్థ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉన్న కారణంగా ప్రభుత్వం వారికి మేము మా వ్యవస్థని ఉంచండి, ఈ ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ కలిగించండి, ఈ గోప్యతను నిలబెట్టండి, మాకు న్యాయం చేయండి అని మేము విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వారి నుంచి ఎటువంటి స్పందన లేని కారణంగా మేము ఈ పెండవన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వం వారు మా యొక్క ఈ నిరసనని గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరి ప్రార్థించున్నాం.